హాయ్ అండి. ఈరోజు మేము టైగర్ పార్క్‌కి వెళ్ళాము. టైగర్ పార్క్‌లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటది. ఎలా పడితే అలా టికెట్లు తీసుకుంటే కుదరదు. అంటే చిన్న పిల్లలకి ఒక రేటు, చిన్న పులులతో ఆడుకోవాలంటే ఒక రేటు, పెద్ద పులులతో ఆడుకోవాలంటే ఒక రేటు, పెద్ద పులిని ముట్టుకోవాలంటే ఒక రేటు, చిరుతలతో మీదనెక్కించి ఫోటోలు తీయించుకోవాలంటే ఒక రేటు. అలాగా ఇక్కడ థాయిలాండ్ ఆళ్ళు మంచి తెలివిగా పెట్టారు. చాలా క్రమశిక్షణగా కూడా ఉంటున్నారు. మనం ఎలా పడితే అలా బిహేవ్ చేస్తే కూడా ఆళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా 2 పులులు కొట్టేసుకుంటున్నాయి పిల్లలు రెండును. మన ఇంట్లో చిన్న పిల్లలు ఎలా న్యాయంగా ఉంటారో ఇది సరిగ్గా న్యాయంగా ఉండట్లేదు. వాడొచ్చి ఒకటేసాడు దానికి. అది అటెళ్ళిపోయింది. చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు వస్తున్నారు కదా! ట్రావెలర్స్ ఆళ్ళేమో ఇది బుక్ చేసుకుంటున్నారు ఎక్కువ. ఎందుకంటే ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు, ఆటిలికి పాలు పట్టించొచ్చు. అందుకని ఈ రష్యా పీపుల్ ఎవరో ఆళ్ళతో ఆడుకుంటున్నారు. చిన్న చిన్న పులులనమాట ఇవి. దాన్ని మేము వీడియో తీసాం బయట నుంచి. మేమైతే మీడియం సైజ్ అని జెప్పి బుక్ చేసాం. ఇవన్నీ 6 మంత్స్ బేబీస్ అవిని. మేము పెద్దది బుక్ చేసుకున్నాం. మీడియం సైజు. అంటే దానికొక సంవత్సరం, సంవత్సరంన్నర, 2 సంవత్సరాలనమాట ఇవి. వెనక్కి రమ్మన్నాడు. ఫోటో తీసుకోమన్నాడు. కొంచెం దగ్గరికెళ్ళాం. భయమేసింది ముట్టుకోగానే. కానీ ఫస్ట్ టైమ్ జీవితంలో పులిని ముట్టుకోగలమా మనం అనుకున్నాను. ముందుకు మాత్రం రాకుండా ఎనకాల ఏదన్నా చేసుకోమన్నాడు. అది ఆళ్ళ రూల్ అనమాట. తర్వాత తోక పట్టుకోమన్నాడు. తోక పట్టుకున్నాం. అదేమో ఈటిలిని ముట్టుకుంటే బాలకృష్ణ బోయపాటి సీన్‌ని ముట్టుకున్నట్టుంది. ఆ తోక తీసాం పైకి. తోక పట్టుకున్నాం. అప్పటికది నిద్రపోతుంది. మంచి మత్తులో ఉంది. మేము ఆ టైంకెళ్ళాం. కరెక్ట్‌గా 4:30 ఆ టైంకెళ్ళాం. ఆ యాంగిల్ గూడా ఆడే చెప్పాడు ఎలా పెట్టుకోవాలని మాకు తెలీదు. ఆళ్ళు రోజు అది ఎక్స్‌పీరియన్స్ కాబట్టి చెప్తున్నాడు. అది ఎక్కువ మాట్లాడితే ఆ కర్ర ఉంది కదా! ఆ కర్ర తీసుకెళ్ళి దాని ముక్కులో ఎడతందండి. అప్పుడది మాటింటుంది. ఇది మాత్రం చాలా ఆనందంగా అనిపిచ్చింది. అదే మన విశాఖపట్నం జూలో అయితే అందరం ఒక గోడ దగ్గర నించొని ఉయ్, గుయ్, గుయ్, గుయ్ అని అరిస్తే పాపం అది మనకసలు ఒక చూపు చూస్తదంతే. ఇక్కడ అలా కాదు. డబ్బులు పోయినా సరే మాకు తాయిబాతులైతే 2000 ఎంతో తీసుకున్నాడు ఇద్దరికి. అదే మన దాంట్లో అయితే ఒక్కొక్కళ్ళకి 2500, 3000 అవుతుంది. బావుంది. మా వెంకటేష్ కూడా ముట్టుకున్నప్పటికి అది స్లీప్‌లోకెళ్ళిపోయింది. అప్పటికే పాపం నిద్రలోకెళ్తుంది అలాగా. ఈడు డిస్టర్బ్ చేస్తున్నాడు దాన్ని. ఏం అనలేదు అలా ఓర్చుకొని పడుకుంది. ముందోడికి ఒకసారి చెప్పాం పడుకుంది లేపరా అంటే ఆడేమో మమ్మల్ని దెబ్బలాడుతున్నాడు. ఎందుకంటే మనం చెప్పినట్టు అది వినదు. మీరు ఎలాగోలా తీసుకోండి అంటున్నాడు. కానీ నన్ను బతిమాలాం కొంచెం బుర్ర లేపరా బాబు అని. ఎందుకంటే పడుకున్న దాన్ని పట్టుకోవడం పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా అని చెప్పి లేపమంటే లేపాడు. తర్వాత ఇక్కడ ఎన్ని పులులున్నాయో తెలుసా? దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 100 పులులున్నాయి. మనం ముఖం మీద ముఖం పెట్టి చూడొచ్చిక్కడ. మన జూలాగా కిలోమీటర్ దూరం ఓయ్! గుయ్ అని రాళ్ళేసేది, పిక్కలేసేది అనసలేదు. ఇటు ఫుల్లుగా భోజనం పెట్టేసినట్టున్నారు మేత. మేము కరెక్ట్‌గా ఆ టైంకెళ్ళాం 5 గంటలకి. రెస్ట్ తీసుకుంటున్నాయి అన్నీని. ఇదైతే నీటిలో స్విమ్మింగ్ చేస్తుంది. ఇది మాత్రం చాలా బాగుంది. దీనికన్నా ఒక వైట్‌దుంది అది ఫేసు. చాలా బాగుందది దగ్గర నుంచి. కానీ మాత్రం వస్తుంది కంపు ఉండలేకపోతున్నాం. చూడ్డానికైతే ఆనందంగా ఉంది గానీ, ఉండలేకపోతున్నాం. ఒక పులి ఈ పులి ఏం చేస్తుందంటే అలా రౌండ్‌లేస్తుంది. ఎవరైనా ఫోటోలు గాని తీసుకుంటే ఆళ్ళ మీదేమో చుచ్చు పోసేస్తుంది. దూరం నుంచి ఏదో బాడీ స్ప్రే కొట్టినట్టే. ముగ్గురు మీద పోస్తుంది చుచ్చు. ఆ! అప్పుడు నవ్వుకున్నాం. పాపం ఒక చైనా అబ్బాయి మీద మొత్తం ఇక్కడి నుంచి అక్కడ స్ప్రే కొట్టేసింది. పాపం ఆడెళ్ళి వాటర్‌ని ఎతుక్కొని కడుక్కున్నాడు. తిన్నది అరగలేదేమో దీనికి అలా తిరుగుతూనే ఉంది. జపానీస్ వాకింగ్. ముందుకి, వెనక్కిని. తర్వాత ఇక్కడ తెల్లదుంది. ఈ తెల్లది బానే ఉంది. ఇది ఇటు సైడ్ ఇలా కూర్చుంటే వెనక నుంచి ఒకటి వస్తుంది. దానికి దీనికి పట్టలేదు. అది ఎప్పుడొత్తదని చూస్తుంది. అది చాలా బాగుంది చూడడానికి ఇది. పులంటే పులి ఫేస్ దీనికి చాలా బాగుంది. ఇది దానికోసం వస్తుంది వెనక నుంచి. మేమన్నీ అలా వీడియోలు తీస్తున్నాం. ఇది చూడడానికి చాలా బాగుంది. దీని ఫేస్ డిఫరెంట్‌గా ఉంది. రౌండ్‌గా జూలీగాను. తక్కినవన్నీ పులిలాగా ఉన్నాయి గానీ, ఇది ముద్దుగా ఉంది ఈ పులి. ఎన్ని పులులండి బాబు! నిజంగా పిల్లల్ని లైవ్‌లో ఒకసారి చూపించాలంటే దీన్ని మాత్రం తీసుకురావాలి. పిల్లల ఆనందం తీరిపోద్ది. దగ్గర నుంచి ఎత్తుకోవచ్చు, ముద్దులాడొచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. టికెట్ అది గూడా. ముందే మనకు మెనూ ఇస్తారు. మెనూలో చూసుకొని, ఎంచుకొని రావాలి. టికెట్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడికొచ్చాక మారుతానంటే అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైన్ ఉంటది. అలా ఎగ్జిట్ బోర్డ్స్ పెట్టారు. మన వల్ల మళ్ళీ అందులో దూరుదామన్నా కూడా అవ్వదు. చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది ఇక్కడ థాయిలాండ్‌లో. బావుంది. మళ్ళీ ఎలాంటోళ్ళొచ్చినా సరే ఆళ్ళు స్ట్రిక్ట్ అయిపోవాల్సిందే. అంత క్రమశిక్షణగా పెట్టారు ప్రతీదీ.
అలా 2 పుళ్ళు అక్కడికెళ్ళి కొట్టుకుంటే మళ్ళీ ట్రైనర్ వచ్చి దెబ్బలాట తీసుకెళ్ళిపోతున్నాడు. ఆళ్ళు చెప్పినట్టే వింటున్నాయి. ఏదో ఇంట్లో కుక్కల్లాగా ఉంటున్నాయి అవి. చాలా ఆళ్ళు చాలా మంచి ట్రైనింగ్ ఇస్తున్నారు ఆటిలకి. తర్వాత ఇంకోటేమో పడుకుంది. మా వాడేమో లేపుతున్నాడు, "లెగరా, లెగరా చిన్నోడా పడుకునేటని." తర్వాత ఇంకో దాన్ని మళ్ళీ తీసుకెళ్తున్నాడు. అంటే 2 అవర్స్ ఒకదానికి డ్యూటీ అనుకుంటున్నా. మాకు ఫోటో తీసిన ట్రైనరే మళ్ళొచ్చి దీన్ని తీసుకెళ్తుందండి. అప్పటికి మాదయిపోయింది. హ్మ్. ఆటిలిని కూడా చాలా ఇబ్బంది పెట్టట్లేదు ఆళ్ళు. అదెళ్ళినప్పుడే డోరేస్తున్నాడు. టక టక కొట్టడం అది చేయట్లేదు ఆటిల్ని. చాలా నీట్‌గా చెప్పినట్టు ఇంటున్నాయి. ఆళ్ళు కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు ఆటిల్ని. టూరిస్టులు మళ్ళీ అయిపోయాక టిప్ ఇవ్వండి, గిప్ ఇవ్వండి అని మన ఇండియాలాగా 10 ఇవ్వండి, 20 ఇవ్వండి అని అలాంటియేం లేవు. నువ్వేం చేసావో అదే అక్కడ. అందుకే ఇక్కడ అంత డెవలప్ అవుతుంది టూరిజం. నెక్స్ట్ ఫ్లోటింగ్ బోట్ మీద ఫ్లోట్ చేసుకుంటూ మార్కెట్ ఉంటది కదా! ఫ్లోటింగ్ బజార్‌కొచ్చాం. 'ఇడియట్' సినిమాలో రవితేజ సాంగ్ ఉంటాయి కదా! బోట్ మీద కూర్చొని కొనుక్కుంటారు కదా! ఫ్లోట్ మార్కెట్‌కొచ్చాం. ఇక్కడ మొత్తం అంతా వుడ్‌తోనే ఉంది షాపింగ్ అంతాన. మొత్తం చెక్కలన్నీ ఎండిపోయి ఉన్నాయి పైని, కిందని. ఆ వుడ్‌తో షాపులనమాట అవి. అందులో అమ్మేవి కూడా హ్యాండ్ గ్లమ్స్, చెవి బట్టలు, తర్వాత బ్యాగులు, థాయ్ స్టైల్ అంటే వాళ్ళ స్టైల్‌లో ఉండే బట్టలు. నన్నన్న పాతయ్యే అత్తయ్య ఏదో దొరికింది మాకు. నన్నన్న పాతయ్యే అని సెకండ్ ఇచ్చింది. సెకండ్ ఇచ్చినందుకు రూ. 20. ఆళ్ళ డబ్బులో 20 బాట్స్. మనకైతే రూ. 60. తర్వాత మా వెంకటేష్ గాడెళ్ళాడు. ఈళ్ళెప్పుడు లేదు మా ఇద్దరిని ఏమంటున్నారో తెలుసా? 'బాహుబలి ఆర్ఆర్ఆర్' అంటున్నారు. ఇదిగో 'ఇడియట్' సినిమాలో చూపించే పాటలు అవన్నీ ఇక్కడే. మేము తీసుకుందాం అనుకున్నాం. 800 బాతులు చెప్పారంటే 8 మూరలు 2400 అయిపోద్దని చెప్పి, అయినా అందులో కొనుక్కోవడానికి అవ్వదు. చూడడానికి అవ్వదు. అందుకని చెప్పి మేము 200 తీసుకున్నాం. అంటే వాక్ చేసుకొని చూడడమే షాపులన్నీ. ఈ బోటింగ్ తీసుకున్నా అంత వర్త్ ఏం కాదు. నీటిలో తిప్పుతారు అంతే. దాని వంతు మనం నిన్న స్పీడ్ బోటే ఎక్కేసాం కదా! 120 స్పీడ్‌లో కొట్టేసాడు ఆడు. ఈ బోటింగ్ ఓన్లీ ఆళ్ళు మ్యూజిక్ పెడుతున్నారు మొత్తం పార్కంతా. థాయ్ మ్యూజిక్. ప్రశాంతంగా ఉంటదనమాట. ప్రశాంతంగా ఉంటది థాయ్ మ్యూజిక్. తర్వాత ఇక్కడేమో చెక్కలతో తయారు చేసిన వైన్ గ్లాసులు, గరిట్లు అన్నీ గ్లాసులు, అదేమో షాట్ గ్లాసు అన్నీ ఉంటున్నాయి. చాలా బాగున్నాయి ఇవి గూడా. కొంచెం ముందుకెళ్ళాక ఇవి చిన్న ఎలి 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 ఎలుగు ఎలిఫెంట్సు, తాబేళ్ళు. కాపోతే కాస్ట్ చాలా ఎక్కువ. మన ఇండియాలో దొరుకుతాయి గానీ ఇవన్నీని. ఇక్కడ మాత్రం కాస్ట్ అంటే మన డబ్బులు ఇక్కడ 30% మన రూపాయి అయితే ఈళ్ళది రూ. 3 కదా! దానివల్ల ఎక్కువ మన ఇండియాలో ఎవరు కొనట్లేదు. ఆళ్ళే అమెరికన్స్, రష్యన్స్ ఆళ్ళు కొనుక్కుంటున్నారు ఎక్కువ. తర్వాత ఈ ఫ్లోటింగ్ మార్కెట్ కిందనేగో అక్కడ ఫోటో తీసాం. అక్కడ ఎలబడుతున్నాయి కదా! చేపల్లాగా. ప్రతీది కూడా వాటర్ బాటిల్‌తో తయారు చేశారవి. మనం తాగి పారేసిన వాటర్ బాటిలు. తర్వాత ముసలి మాంసం దగ్గరికొచ్చాం. ఆ ముసలి మాంసం కబాబ్ ఒకటి తీసుకున్నాం. మా వాడు తినలేదు. నేనైతే 3 ముక్కలు ట్రై చేసి తగిలించి పారేసాను. ఔట్ అండర్ వాటర్ ముగించుకొని అక్కడి నుంచి మళ్ళీ కార్ బుక్ చేసుకున్నా. ఇది కూడా బాగా మాకు ఫ్రెండ్ అయిపోయాడు బాగానే. నన్ను బాస్ అంటున్నాడు. అక్కడ చిన్న ఫ్యాన్ ఒకటి పెట్టాను నాకు వెనకాల. ఇక్కడ ఏంటంటే హోండా కార్ అది. ఎంత కొన్నావు అని అడిగాను. 6,70,000. అదే మన ఇండియాలో అయితే 19,00,000 ఎంతో అది. వీళ్ళకి అందుకే కుక్కల్లా పెద్ద పెద్ద బెంజులు కూడా తిప్పేస్తున్నారు వీళ్ళు. బాగుంది. రిటర్న్ మళ్ళీ మా హోటల్‌కి మేము వస్తాం.